వెల్కమ్ టు వార్తా 360. నేను మీ ఈశ్వర్లే. మన భారతదేశ విమానయాన రంగంలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 అహ్మదాబాద్ లండన్ ప్రయాణించాల్సిన విమానం పోయిన నెల 12వ తారీఖున మనకి అది టేకాఫ్ అయిన 30 సెకండ్లోనే కుప్పగొలటం జరిగిందనమాట. ఈ ప్రమాదం జరిగిన తర్వాత మనం బ్లాక్ బాక్స్ ఆ ప్రమాద స్థలం నుంచి గ్రహించడం జరిగింది. దానికి సంబంధించిన ఒక డేటాని విశ్లేషించడానికి ఆ బ్లాక్ బాక్స్ని బోయింగ్ సంస్థకి అయితే పంపించడం జరిగిందనమాట, అమెరికాలో ఉన్న బోయింగ్ సంస్థకి. దానిలో ఏముందంటే ఈ రెండు ఇంజిన్లకి ఈ ఫ్యూయల్ని పంపించే యొక్క కంట్రోల్ స్విచ్లు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయినాయి. అంటే కొన్ని సెకండ్ల పాటు ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి తర్వాత ఆన్ అయిన తర్వాత కూడా ఫ్యూయల్ ఇంజన్లోకి వెళ్ళినప్పటికీ ఇంజన్కి తగినంత పవర్ సరిపోక విమానం కూలిపోవటం జరిగిందని మన భారతదేశ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వటం అయితే జరిగిందనమాట. అయితే ఈ నివేదికను మనం పరిశీలించినప్పుడు ఫ్యూయల్ గేజ్ అంటే ఫ్యూయల్కి సంబంధించిన ఆటోమేటిక్ స్విచ్లు ఎవరో ఒకళ్ళు ఆఫ్ చేస్తే కానీ ఆఫ్ అవ్వు. కానీ ఇది పైలట్లు వాంటెడ్గా ఆఫ్ చేశారేమో అన్న రీతిలో సందేహం వచ్చేటట్టు అది మనకి నివేదిక ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఈ నివేదిక మీద భారత ప్రభుత్వం కానీ లేదా అటు ఇండియన్ ఎయిర్లైన్స్ పైలట్ల సంఘానికి సంబంధించిన సభ్యులైతే కానీ తీవ్రమైన వ్యతిరేకతని అభ్యంతరాన్ని తెలియజేయడం జరిగిందనమాట. అంటే బోయింగ్ ఎప్పటి నుంచో ఆ యొక్క విమానాల్లో ఆ సంస్థ తయారు చేస్తున్న విమానాల్లో లేదా ఆల్రెడీ మన భారతదేశం ప్రభుత్వం నడుపుతున్న బోయింగ్ కంపెనీకి చెందిన విమానాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆ లోపాలను ఆ కంపెనీ ఏమన్నా దాస్తుందేమోనన్న సందేహాలు ఇప్పుడు బయటపడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే మనకు ఆ ప్రమాదం జరిగిన తర్వాత అమెరికాలో ఎంతో ప్రముఖమైన వాల్ స్ట్రీట్ అనే పత్రిక ఏం చెప్పిందంటే బోయింగ్ 787 విమానాల్లో ఆ ఫ్యూయల్ ఆన్ ఆఫ్ అయ్యే స్విచ్లకు సంబంధించిన లోపాలు ఏనాటి నుంచో ఉన్నాయి అని చెప్తుంది అనమాట. ఆ లోపం మూలానే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం కుప్పకూలి ఉంటుందని అది ప్రమాదం జరిగిన మరుసటి రోజే ప్రచురించడం జరిగింది దాని పత్రికలో. కానీ ఈ విషయాల్ని బోయింగ్ సంస్థ కప్పిపుచ్చుతుందేమో. ఎందుకంటే భారతదేశం దాని విమానయాన రంగంలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతకే మొదటి పీట వేస్తుంది అన్నమాట. కానీ బోయింగ్ ఈ లోపాలని ఏదైతే ఈ విమానాలు ఉపయోగిస్తున్న దేశానికి ముందుగా తెలియచేయకపోవటం మూలానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది వాల్ స్ట్రీట్ యొక్క కథనం. అందుకనే ఈ రోజున బ్లాక్ బాక్స్ విశ్లేషించిన అమెరికా సంస్థ బోయింగ్ కానీ లేదా వేరే సంస్థ కానీ ఇచ్చిన నివేదికలోనే లోపాలు ఉన్నాయని అనుకుంటున్నారు, అటు పైలట్లు కానీ ఇటు భారతదేశ ప్రభుత్వం కానీ. ఎందుకంటే ఏ పైలట్ అంత అనుభవం ఉన్న పైలట్ వాంటెడ్గా ఫ్యూయల్ స్విచ్ని ఆన్ ఆఫ్ చేయరు విమానం రన్నింగ్లో ఉన్నప్పుడు. ఎందుకంటే విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లోనే కూలిపోవడం జరిగిందనమాట. అది ఎంతో దూరం ప్రయాణించలేదు, 1800 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉంటుంది అంతే. కానీ ఆల్రెడీ బోయింగ్ విమానాల్లో లోపాలు ఉండటం మూలానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నారు అనమాట. ఎప్పటికైనా బోయింగ్ సంస్థ ఆ లోపాలను గుర్తించి సరిచేసి విమాన ప్రయాణికుల భద్రతకి పెద్దపీట వేస్తుందని కోరుకుంటున్నాం.